మీకోసం ఒక యువ ఇన్స్పిరేషనల్ స్టోరీ. కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పలువురు యువ అభ్యర్థులు విజయం సాధించారు. వాటిలో భాగంగా ఒక మున్సిపాలిటీలో 15వ వార్డు నుంచి 21 ఏళ్ల దియా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆమె తండ్రి కూడా గెలుపొందడం విశేషం. అయితే ఫలితాల అనంతరం ఏ ఒక్క పార్టీకి కూడా పూర్తి స్థాయి మెజారిటీ దక్కలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్కి 12 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కి 10 సీట్లు లభించాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ పదవి దక్కిన దియా మీడియాతో మాట్లాడుతూ దీర్ఘకాలిక ప్రణాళికతో మున్సిపాలిటీలో ప్రాథమిక సదుపాయాలు మెరుగుపరిచేలా పనిచేస్తానని తెలిపారు. తన తండ్రి 5వసారి విజయం సాధించారని పేర్కొంటూ ప్రజల కోసం ఆయన చేసిన సేవలను దగ్గర నుంచి చూసే ప్రేరణ తనకు కలిగిందని చెప్పారు. దియా డాన్ మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ నుంచి ఎకనామిక్స్లో పట్టా పొందారు. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.